అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఈ వర్క్ అనేది నార్మల్ నీడిల్ తోటి స్టిచ్ చేసుకున్నానండి. అది ఏ విధంగా చేసుకున్నాను ఏంటి అనేది అయితే మీకు చూపించేస్తాను. వీడియోలోకి అయితే వెళ్ళే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వర్క్ అది ఎలా ఉంది అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా అండి. నేనంతా కూడా వర్క్ అనేది దీనిపైన డ్రా చేసుకున్నానండి. డ్రా చేసుకుని ఒక ఫ్లవర్ కూడా స్టిచ్ చేశాను. ఎలా వస్తుంది ఏంటి అనేది చూడటం కోసం అయితే ఇప్పుడు దీనికి కావాల్సిన మెటీరియల్స్ చూద్దామండి. నేను గ్రీన్ కలర్ పింక్ కాంబినేషన్ అనుకున్నాను కాబట్టి పింక్ థ్రెడ్, సిల్క్ థ్రెడ్ తీసుకున్నానండి, పింక్ కలరు. అలానే గోల్డ్ కలర్ మనకి కడ్దానా, చాలా చిన్నవండి, వీటిలోనే కొంచెం పెద్ద సైజు కూడా ఉంటాయి. అలానే గ్రీన్ కలర్ కట్దానా అండి, గ్రీన్ కలర్ చెమ్కి. మొత్తం నేను ఈ వర్క్ తీసుకున్నానండి. మనకి పూసలు అవి కుట్టడం కోసం నార్మల్ మిషన్ థ్రెడ్ ఉంటుంది కదా, అది గ్రీన్ కలర్ తీసుకున్నాను. ఇవి వచ్చేసి నార్మల్ నీడిల్ అండి. ఇదేమో పూసలు స్టిచ్ చేయడం కోసం అయితే బాగా సన్న నీడిలు, తెలుస్తుందండి, బాగా సన్నగా ఉంది. ఇదైతేనేమో నేను థ్రెడ్ వర్క్ చేయడం కోసం ఈ నీడిల్ తీసుకుంటాను. ఇది వచ్చేసి మనకి కడ్దానా అవి స్టిచ్ చేయడం కోసం అయితే నేను ఇవి తీసుకుంటాను. ఇప్పుడు వర్క్ ఏ విధంగా చేయాలి అనేది అయితే చూసేద్దామండి. నీడిల్కి పింక్ కలర్ థ్రెడ్ ఈ విధంగా ఎక్కించుకున్నానండి. అంటే మనం ఒకటి ఎక్కించుకుని మనం ఇటువైపు తిప్పేసరికి 2 వస్తాయి కదండి లైన్స్, ఆ విధంగా అన్నమాట. నేను చెప్పిన దానికన్నా చూస్తే మీకు బాగా అర్థమవుతుందండి ఎలా స్టిచ్ చేస్తున్నాను అనేది. అయితే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి 1-2 సార్లు. సేమ్ ఇది వచ్చేసి మనకి మగ్గం వర్క్ డిజైన్ లాగానే అనిపిస్తుందండి. నార్మల్ నీడిల్తో కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఈ రౌండ్ దగ్గర కింద నుంచి మామూలుగా నీడిల్ మనం థ్రెడ్కి ముడేస్తాం కదండి, ముడేసేది మాత్రం కిందకి ఈ విధంగా తీసుకున్నాను. ఇది అబ్జర్వ్ చేసి మంచిగా చూస్తే మాత్రం బిగినర్స్ కూడా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి. చూసారు కదా, ఇక్కడ తీసుకుని మనకి కర్వ్స్ ఉన్నాయి చూసారా, ఈ కరువు దగ్గర ఫస్ట్ మనం స్టార్ట్ చేసుకోవాలండి. అప్పుడు మనకి వర్క్ అనేది ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. ఆ తర్వాత లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ అని కూడా అంటారండి. మనకి కుట్ట అనేది ముద్దగా రావాలి అంటే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి మిడిల్లోకి. ఎందుకంటే మనకి ఇక్కడ ఎక్కువ వస్తుంది, ఇక్కడ వచ్చేసి మనకి తక్కువ వస్తుంది. ఇక్కడే వేసేసామనుకోండి ఇదంతా హోల్ పడిపోతుంది అనమాట, ఈ రౌండ్ అనేది. అందుకని చెప్పేసి కుట్టు ముద్దగా రావాలి మనకి, చక్కగా హోల్స్ అలాంటివి ఏం పడకుండా ఉండాలి అంటే ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలండి. మీకు చూస్తుంటే అర్థమవుతుంది. ఇదే డిజైన్ని నేను ఇప్పుడైతే డ్రెస్ మీద వేస్తున్నాను కదా, ఈ డిజైన్ని మీరు బ్లౌజ్కైనా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ విధంగా తీసుకుంటాము, మళ్ళీ పైకి ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కింద తీసుకోవాలి. కిందంటే సాంతం కింద కాకోకుండా మిడిల్లో అన్నమాట. మళ్ళీ ఈ విధంగా ఇక్కడ మనకి మన లైన్ ఉంది చూసారండి, ఆ లైన్ మాత్రం బయటకు పోకోకుండా ఆ లైన్ దగ్గరికే వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ బయటకు అవుట్కి వెళ్ళిపోయింది అనుకోండి, లుక్ మనకి బాగోదు, వర్క్ లుక్ అనేది. ఫినిషింగ్ మంచిగా రావాలి కదా, ఆ ఫినిషింగ్ మంచిగా అనేది రాదనమాట. క్లోజప్లో కూడా చూపిస్తాను చూడండి. నార్మల్తో స్టిచ్ చేసేటప్పుడు ఇది కామన్ అండి. దీనికి మాత్రం ఖచ్చితంగా ఫ్రేమ్ పెట్టుకుంటేనే వస్తుందండి. ఫ్రేమ్ లేదు అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఫ్రేమ్ తీసుకోండి. ఒక ఫ్రేమ్ తీసుకుంటే మనం ఎప్పటికైనా స్టిచ్ చేసుకుంటాము అనుకుంటే మాత్రం ఫ్రేమ్ తీసుకుని ఉంచుకుంటే మంచిదండి. ఇవో పెద్ద కాస్ట్ అయితే ఏం పడవండి ఈ ఫ్రేమ్స్ అనేవి. ఒక ఫ్రేమ్ తీసుకున్నా చాలండి. ఇది అబ్జర్వ్ చేయండి, నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను అనేది మాత్రం కొద్దిగా అబ్జర్వ్ చేయండి.
అలాగే ఈ ఫ్రేమ్స్ కానీ నీడిల్స్ థ్రెడ్స్ ఏవైనా సరే ఆన్లైన్లో తీసుకోవాలి అనుకుంటే మాత్రం వీటి లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తానండి. ఒకసారి చెక్ చేసేసి మీకు కావాలనుకుంటే పర్చేస్ చేసేసుకోండి. చూసారు కదండి, ఈ విధంగా ఫ్లవర్ మొత్తం స్టిచ్ చేయటమేనండి. మిగిలిన ఫ్లవర్స్ అన్నీ కూడా స్టిచ్ చేసేసిన తర్వాత ఏ విధంగా ఉంది అనేది చూపించేస్తానండి. ఇలానే మొత్తం కూడా నేను చూపించాను అంటే వీడియో లెంతీ అయిపోతుందండి. మీకు కనుక ఎక్కడెక్కడైనా అర్థం కాలేదు అనుకుంటే కొద్దిగా స్లో మోషన్లో కూడా పెట్టుకుని ఫ్లవర్ స్టిచ్ చేయటం ఏ విధంగా స్టిచ్ చేశారు అనేది అయితే చూడండి. చూసారు కదండి, ఫ్లవర్స్ మొత్తం స్టిచ్ చేసేసాను అనమాట. నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి అనేది అయితే చూసేద్దామండి. రౌండ్ మొత్తం కూడా ఫినిష్ చేసుకోవాలి. ఇందులో నేను వచ్చేసి చెంకి ముడుకుట్టు స్టిచ్ చేస్తున్నానండి. ఇది ఏ విధంగా స్టిచ్ చేయాలని చూపిస్తాను. నీడిల్కి అయితే 4 లైన్స్ తీసుకున్నానండి. థ్రెడ్ అనేది మిడిల్లో తీసుకుంటున్నాను. నీడిల్ చెంకీస్ అండి, ఇవి సేమ్ కలర్ చెంకీ అయితే తీసుకున్నాను నేను. ఒక చెంకీలోకి నీడిల్ తీసుకుని ఈ విధంగా కనిపిస్తుంది కదండి. ఇప్పుడు ఇక్కడ మనం ముడి అనేది వేసుకోవాలన్నమాట. ఇలా అదే చెంకీలో నుంచి ఇలా నీడిల్ తీసుకోవాలి. కావాలంటే క్లోజప్ కూడా చూపిస్తానండి. ఇలా రౌండ్ మొత్తం కూడా మనం ఇదే ఫిల్ చేసేసుకోవాలండి. చెంకీ అండ్ ముడుకుట్టు నేనైతే ఇలా ఫిల్ చేస్తున్నాను. మీరు ఓన్లీ చెంకీస్తోనే స్టిచ్ చేసుకుంటాను అనుకుంటే చెంకీ అయినా స్టిచ్ చేసుకోవచ్చండి. ఓన్లీ విధంగా మిగిలిన ఫ్లవర్స్ అన్నీ కూడా ఫినిష్ చేసేసుకుందామండి. చూసారు కదండి, మొత్తం కూడా నేను నాట్స్ అయితే వేసేసానండి. ఫ్రెంచ్ నాట్స్ అయితే చెంకీ మీద. ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి అనేది అయితే చూసేద్దామండి. ఇప్పుడు ఇవి ఉన్నాయి చూసారండి మొత్తం కూడా. అలానే ఫ్లవర్ చుట్టూ కూడా ఈ కట్దానా అనేది స్టిచ్ చేస్తానండి నేను. గోల్డ్ కలర్ కట్దానా ఈ ఫ్లవర్ చుట్టూ లీఫ్ లాగా మనకి స్టెమ్ లాగా ఉన్నాయి కదండి లైన్స్, వీటన్నిటిని కూడా నేను స్టిచ్ చేస్తానన్నమాట. అది ఎలా స్టిచ్ చేస్తాననేది అయితే చూపిస్తానండి. ఇది ఫ్లవర్ షేప్ కాబట్టి 2 కట్దానానే తీసుకోవాలండి. ఎక్కువ తీసుకున్నామంటే మనకి కొంచెం క్రాస్గా వచ్చేస్తుంది. 2 కట్దానా తీసుకుని ఆ 2 కట్దానా కూడా కిందకి దించేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మిడిల్లో పైకి తీసుకోవాలండి. లాస్ట్ మనం కట్దానాల నుంచి ఇలా నీడిల్ తీసుకోవాలి. ఇప్పుడు ఏమవుతుందంటే మనకి కంటిన్యూగా మగ్గం వర్క్ చేసినట్టు వస్తుందండి. లేకపోతే ఏమవుతుందంటే పక్కకి క్రాస్కి అట్లా వెళ్ళిపోయి మనకి సేమ్ ఒకే లైన్ లాగా అలా ఉండదు. నార్మల్ స్టిచ్ అయినా కానీ మనం సేమ్ మగ్గం వర్క్ షేప్ వచ్చేలాగా స్టిచ్ చేస్తామండి. చూసారు కదా, కనిపిస్తుంది కండి ఈ విధంగా అన్నమాట. చూసారు కదండి, మొత్తం కూడా నేను కట్దానా అనేది మొత్తం స్టిచ్ చేశాను. ఇక్కడ కొద్దిగా ఉంది, అది తర్వాత ఫినిష్ చేస్తాను. నెక్స్ట్ ప్రొసీజర్ అనేది చూసేద్దామండి. మనకి ఎన్ని లీవ్స్ కావాలంటే అన్ని లీవ్స్ స్టిచ్ చేసుకోవచ్చు.
ఇక్కడ వచ్చేసి ఈ స్టెమ్ ఉంది కదా, ఈ స్టెమ్ కన్నీ లీవ్స్ వస్తాయి. ఈ స్టెమ్కి వచ్చేసి 2 కడ్దానా అన్న 1 చెంకి అండి. ఈ విధంగా వస్తుంది అన్నమాట. ఉంటుంది, చూసారు కదండి. అలా ఇక్కడ మనం ఈ గ్యాప్ అంతా ఫిల్ చేసుకోవాలి. ఈ 2 చెంకీస్ 2 కడ్దానా అండి 1 చెంకీ తోటి ఈ గ్యాప్ అంతా కూడా ఫిల్ చేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం కూడా స్టిచ్ చేసేసిన తర్వాత ఏ విధంగా ఉంది అనేది అయితే నేను చూపించేస్తానండి. చూసారు కదండి, మొత్తం కూడా స్టిచ్ చేయటం అయిపోయిందండి. ఫినిషింగ్ అదైతే చాలా బాగా వచ్చింది. మీకు ఈ డిజైన్ ఎలా అనిపించింది అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. నాకైతే చాలా బాగుందండి. ఇక ఈ డ్రెస్ని స్టిచ్ చేసేసుకోవటమేనండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వర్క్ ఎలా ఉంది అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ వర్క్కి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ కూడా ఆన్లైన్లో దొరుకుతాయండి. నేనైతే మామూలుగా ఆఫ్లైన్లోనే తీసుకున్నాను. మీరు ఆన్లైన్లో పర్చేస్ చేయాలి అని అంటే మాత్రం వీటిల్లో ఏముంటే అవి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తానండి. వాటిల్లో అయితే పర్చేస్ చేసేసుకోండి. చాలా బాగుందండి వర్క్ అయితే మాత్రం. నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాయ్ అండి.